నమస్తే. నిన్న కల్వకుంట్ల కవిత ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొన్ని కామెంట్ చేసింది. కామెంట్స్ గాను కాంగ్రెస్ నేతలు కవితకు కౌంటర్ ఇస్తూ ఉన్నారు, కవితపై విరుచుకుపడుతున్నారు. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిన్న కవిత ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇద్దరి మీద కూడా విమర్శలు చేసింది. సో మీ కామెంట్ ఏంటి? కవిత గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఇంటి సమస్య ఏదైనా ఉంటే మీ అన్నను కానీ మీ బావను కానీ మీ తండ్రిని కానీ తిట్టుకొని మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈరోజు మహిళల పట్ల, మహిళల రక్షణ పట్ల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చినందుకు, మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినందుకు కర్కశుడు అంటున్నావా? లేకుంటే మీ నాన్నగారు చేసిన 8,000 కోట్ల రూపాయల అప్పు తీర్చున్నందుకు కర్కశుడు అంటావా? ఎల్బీ స్టేడియం సాక్షిగా 75,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కర్కశుడు అయిందా? అదేవిధంగా టీఎస్పీసీ ప్రక్షాళన చేసి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కర్కశుడు అంటున్నావా? అదేవిధంగా ఈరోజు మహిళల పట్ల, అదేవిధంగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతుల పక్షపాతిగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం నిటారుగా రైతుల మద్దతు తెలుపుతున్నందుకు కర్కోశకుడా అని పదం ఉపయోగిస్తున్నావా కవిత గారు? మీరు దయచేసి, మీరు మహిళ కాబట్టి ఇప్పటిదాకా సహనముగా ఓపికతో ఉన్నాం. అదేవిధంగా ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిజాలు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు నిందలు వేస్తే మేము చూస్తూ ఊరుకోమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% శాసనసభలో పెట్టినందుకు కర్కశుడు అనే పదాన్ని ఉపయోగించినవా? శాసనసభలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు నువ్వు కర్కశుడు అంటున్నావా? ఏ విధంగా మా ముఖ్యమంత్రి కర్కశుడు? నువ్వు, మీ తండ్రి, మీ అన్న, మీరు కర్కశులు కదా. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచి దాచుకున్న కర్కశులు మీరు కదా. ఇప్పటికైనా మీకు బుద్ధి రావాలి. 23 ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తే ఇంకా కూడా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఇలా వెలివేసారు. మొన్న జూబ్లీహిల్స్ కాంటోన్మెంట్ ఎన్నికల్లో, అదేవిధంగా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మీ రాష్ట్ర సమితిని బొందబెట్టినాక కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇకనైనా ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయాలి. మరొక్కసారి ఇది పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయి. తస్మత్ జాగ్రత్త కవిత గారని హెచ్చరిస్తున్నా. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలైతే కర్కశకుడు అనే పదాన్ని ఎందుకు వాడింది కవిత? మహిళలకు ఇంత మేలు చేస్తూ ఉంటే, సంక్షేమం ఇంత దూసుకుపోతూ ఉంటే, మరి కోటి మంది మహిళల్ని కోటీశ్వరుని చేస్తుంటే ముఖ్యమంత్రిని కర్కశకుడు అంటారా? కల్వకుంట్ల కవిత గారు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈ కామెంట్ ఎక్కడ దాకపోతుంది, ఎటువంటి వివాదాలకు భవిష్యత్తులో దారితీస్తుంది అనేది.